తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి ఇరు రాష్ట్రాల విద్యాశాఖలు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న అధికారులు పరీక్షా కేంద్రాలను నో మొబైల్ జోన్లుగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరుగుతాయి. విద్యార్థులని పరీక్షా కేంద్రాలలోకి ఉదయం 8:45 నుంచి అనుమతిస్తారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకి మొత్తంగా 7,25,620 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో 3,473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పేపర్ల లీకేజీ వంటి ఘటనలు తలెత్తకుండా ఏపీ విద్యాశాఖ కొత్త సాంకేతికతను వినియోగించుకుంటోంది. విద్యార్థులకి ఇచ్చే ప్రతి ప్రశ్నాపత్రంపై యూనిక్ కోడ్ ఉండబోతోంది. ఎవరైనా లీకేజీకి ప్రయత్నిస్తే ఏ సెంటర్ నుంచి పేపర్ లీకేజ్ అయిందో వెనువెంటనే వాటిని గుర్తించేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు పరీక్షా కేంద్రాలని నో మొబైల్ జోన్ గా ప్రకటిస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సౌకర్యాలు, టెంట్లు మొదలైనవి ఏర్పాటు చేయనున్నారు. అలాగే 10th విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాల వరకు ప్రయాణించే అవకాశం కల్పించింది. అదేవిధంగా విద్యార్థుల సౌకర్యార్థం ఆయా రూట్లలో బస్సులు అదనంగా నడపబోతున్నారు. తెలంగాణలోనూ సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతుండగా మార్చి 30తో ప్రధాన పరీక్షలు, ఏప్రిల్ 2తో వొకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈసారి 10వ తరగతి పరీక్షల్లో 1 నిమిషం నిబంధనను తొలగించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించాలని ఎస్ఎస్సీ బోర్డు అధికారులు నిర్ణయించారు. మొత్తంగా విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని 2 రాష్ట్రాల విద్యాశాఖ ఉన్నతాధికారులు సూచించారు.